గతంలో కలిసిందని చెప్పి పవన్ కళ్యాణ్ అమ్మవారి మెట్లు కడిగారు, బొట్లు పెట్టారు. ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారు? బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ చెప్పుద్ది. అసలు బహిరంగ క్షమాపణ చెప్పడానికి ఇక్కడ ఏమన్నా కల్తీ లేకుండా అచ్చమైన ఆవులతోటి తీసిన ప్యూర్ నెయ్యి ఏమన్నా వాడారా? కాదు. కల్తీ అంటే మేము గతంలో కళ్యాణ్ గారు ఏదో 10% 20% కలిసి ఉంటుంది అనుకున్నారు. ఇక్కడ అసలు నెయ్యే లేదు. అసలు కంప్లీట్గా 100% కల్తీ. దాన్ని అంటే మనం ఒక 10% తప్పు కనిపెడదామంటే 100% తప్పుకు దొరికారు వాళ్ళు. మరి అది దీనికన్నా పెద్ద మహాపరాధమే కదా అది. ఇప్పుడు కళ్యాణ్ గారు అని చెప్పిన దాంట్లో అవాస్తవం ఏముంది? ఆయన కడగడానికి మెట్లు అంటే జంతు అవశేషాలు లేదు అదే. టు ద పాయింట్, నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నేనేమని చెప్తున్నానంటే ఇప్పుడు సిట్ ఏం చెప్పింది? జంతు లెస్ దెన్ 10% అనేది ఎన్డీడీపీ రిపోర్ట్లో కలిసింది, ఫ్యాట్ కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పింది. సో ఇక్కడ ఎన్డీపీఆర్ రిపోర్ట్లో ఏమొచ్చింది? రసాయనాలు కలిసాయని వచ్చింది. పేరు మార్చారు. అంటే ఏదైతే పందికో లార్డ్ అనేది కలవలేదు అని చెప్పారు. ఎందుకంటే బిలో లెస్ వాళ్ళు అక్కడ కోడ్ వాళ్ళు కరెక్ట్గా ఒక మెజర్మెంట్ ఇచ్చి చేశారు కాబట్టి ఆ మెజర్మెంట్కి దొరకదు. ఎందుకు దొరకదో చెప్తాను. మోనోగ్లిజరైడ్స్ అన్నారు. ఇప్పుడు పామాయిల్, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరోటిన్. మోనోగ్లిజరైడ్స్ అసలు మోనోగ్లిజరైడ్స్ అంటే ఏంటి? అవి కొవ్వు నుంచి తయారు చేసే ఒక రసాయనం కదా. మరి కొవ్వు ప్లాంట్ బేస్డా? కొవ్వు ఎట్లా వచ్చిందండి? యానిమల్ బేస్డా, ప్లాంట్ బేస్డా? చెప్పండి. యానిమల్ బేస్డ్. మరి యానిమల్ బేస్డ్ అంటే యానిమల్ నుంచి వచ్చేదే కదా ఫ్యాట్. ఆ ఫ్యాట్ని కరిగిస్తే వచ్చేదే మోనోగ్లిజరైడ్స్. మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయని వెరీ క్లియర్గా సిట్టు ప్రస్తావించినప్పుడు కలవలేదు అంటారు. అది రూపం మారింది అంతే. వాళ్ళు చెప్పిన దానికి రూపం మారింది. అంటే 250 డిగ్రీల దగ్గర వాళ్ళు హీట్ చేస్తే అది డిఎన్ఏ కోల్పోయి అది కెమికల్గా అవుతుంది. కెమికల్ ఉంది అని చెప్పారు. రూపం మార్చి వాడారే తప్పితే అది వచ్చిన ప్రధాన మూలం ఎక్కడి నుంచి? కొవ్వు నుంచే కదా, జంతు కొవ్వే కదా అది. మరి జంతు కొవ్వు అనేది సిటిజన్ రిపోర్ట్లో లేదు కదా. నేను అంటే వైసీపీ అనేది ఏంటంటే పేర్లు వేరే, పదార్థం ఒకటే. నేను చెప్పేది అదే. పేర్లు వేరే, పదార్థం రూపాంతరం ఇక్కడ విషయాలు, మతపరమైన విషయాలు అందుకనే మతపరమైన విషయాలు వెరీ క్లియర్ గా మతపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా జంతువు కానీ పిగ్ కానీ అలాంటి పదాలు మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద పదాలు, అది పెద్ద పదాలేం కాదు, తప్పు పదాలేం కాదు, వాళ్ళేం వాడని ఏం కాదు, వాడినవే. 200 అసలు సిట్లోనే వెరీ క్లియర్ గా 250 డిగ్రీల దగ్గర హీట్ చేసే ఇవి కెమికల్ గా తయారవుతాయి, వీటిని కలపడం జరిగింది పామాయిల్ అని సిట్టే చెప్పింది కదండి. ఇంకా మళ్ళీ పెద్ద పదాలేంటి? అంటే కొవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? అంత చీప్గా ఏ కొవ్వు వస్తుంది? ఏ యానిమల్ నుంచి వస్తుంది? తెలీదా మాత్రం? అదే అందులో బుకాయిస్తారేంటి? నాకు అర్థం కాదు. అంటే ఇంతమంది మేధావులు చేసిన వాళ్ళు, కెమికల్ టెస్టులు చేసిన వాళ్ళు, ఆ చెప్పిన వాళ్ళు, రిపోర్ట్ ఆధారంగా చెప్పిన వాళ్ళు అందరూ ఫాల్సేనా? అంటే మీరు స్కామ్ చేసిన వాళ్ళు బాగున్నారు, 250 కోట్లు మింగేసిన వాళ్ళు బాగున్నారు, 60 లక్షలు కల్తీ అన్ని కెమికల్ వేసి జనాల ఆరోగ్యాలని, భక్తుల మనోభావాలని ధ్వంసం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు తప్పోళ్ళు అవుతారా? మనోభావాలు దెబ్బతిని. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది భక్తులకి? ఎలా కాపాడుకుంటారు? చెప్పకుండా దాచిపెట్టాలా వీళ్ళు చేసిన దాన్ని? వీళ్ళు ఏమన్నా చిన్న అపరాధం చేశారా? మహాపాపం చేశారు. మహాపాపం చేసిన వాళ్ళని బయటికి తీయొద్దా? భక్తుల మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయండి? తప్పు ఎవరు చేశారు? తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడాలి, అది కోరుకోవాలి భక్తులు. సిటిజన్ రిపోర్ట్లో ఏదైనా రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయండి? ఖచ్చితంగా బయటకు వస్తాయండి. ఇప్పుడు 36 మంది నేను చార్జ్ షీట్లో యాడ్ చేశారు. ఇంకా అది కంటిన్యూ అవుతుంది విచారణ. ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఏం కాదు, అది నివేదిక మాత్రమే. అంటే ఇంక నివేదిక ఇచ్చేయంగానే అయిపోయింది, అప్పుడే అయిపోద్దా కోర్టులో? నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు రాజకీయ పార్టీలు కోర్టులో ఉన్నటువంటి కేసు మరి ఎందుకు బయట తీసుకొచ్చి ఇలా రచరచ చేస్తున్నారు? రాజకీయ నాయకులు చేస్తారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనుగడ శూన్యం అవుతుంది. అంతమంది భక్తులు ఒకసారి రోడ్ల మీద కూడా తిరగనీరు వాళ్ళు చేసిన పనికి. దాని నుంచి తప్పించుకోవడానికి ఎదురువాదన. అంటే జంతువు ఇది లేదన్నారు, అది లేదన్నారు, మీరు అబద్ధాలు చెప్పారు, మేము కల్తీ మాత్రమే చేసాం. కల్తీ ఏం కల్తీ మీరు చేసింది? దాని నుంచేగా చేసింది కల్తీ. అంటే వైసీపీ సూటిగా అడిగేది ఏంటంటే గతంలో ఏదైతే కల్తీ కలిసిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకొని అమ్మవారి మెట్లు కడిగి బొట్లు పెట్టారు,
ఇప్పుడు కల్తీ లేదు అని చెప్పి సిట్ ఇచ్చింది కనుక కల్తీ ఇప్పుడు లేదని ఏ ఎక్కడ మెట్లు చెప్పింది? కడుగుతారు, ఎక్కడ బొట్లు పెడతారు పవన్ కళ్యాణ్ గారు? కల్తీ లేదని సిట్టి చెప్పిందండి. నేను మిమ్మల్ని ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ జంతు అవశేషాలు లేదు అనేది జంతు అవశేషాలు లేవు అని చెప్పిందా, లేకపోతే కల్తీయే కలవలేదు, రసాయనాలు కలవలేదు, జంతు అవశేషాల నుంచి వచ్చిన రసాయనాలు కలిసాయని చెప్పిందా లేదా? పామాయిల్ కెమికల్ తో కలిసినటువంటి కెమికల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మోనోగ్లిజరైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యాట్ నుంచి చేసేది అది ఇంకా మరీ ఘోరంగా టాయిలెట్ క్లీనర్స్ కూడా యూజ్ చేసే రసాయనాలు కలిపారట. మరి దాన్ని ఏమనాలి? ఇంకా దరిద్రం అది. అంటే అంటే జనరల్ గా మాట్లాడుతున్నాను, ఏ ఇంకా రాజకీయ దాన్ని పార్టీ ఏమండి, అయినా ఒక దాన్ని ఇంకా మతపరమైనటువంటి మనం మాట్లాడేటప్పుడు మనం కొంత శానిటీతో మాట్లాడాలి. వినండి, మనం ఇంకా లోతుకి వెళ్ళే కొద్దీ ఇవి ఇంకా 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 చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా పాపం చేశారు. ఇంకా కొంచెం మేము సెన్సిటివ్ విషయం కాబట్టి చాలా తక్కువ మాట్లాడతాం. అంటే ఎవరు చేసిందని ప్రజలు తెలియాలి కదా, తప్పు ఎవరు చేసిందని. లేదంటే ఇప్పుడు వైసీపీ చెప్తుంది కదా కావాలని చెప్పి రాజకీయ డైవర్ట్ కోసం చేశారు. ఇది మేము భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు అని చెప్పి దాన్ని కొంచెం సస్టైనబిలిటీగా కొంచెం లైట్గా మాట్లాడుతుంటే మేము చాలా శుద్ధపూసలం అని చెప్పి వాళ్ళు ఎదురు అటాక్ చేస్తున్నారు. అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని ఇది రాజకీయం చేసే విషయంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక మనిషి జన్మ ఎత్తితే భగవంతుడి మీద, ఆచారాల మీద సరైన గౌరవం, సంప్రదాయాలు పాటించే వాళ్ళైతే వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ పాపాన్ని కడుక్కోలేరు. అంత పాపం చేశారు, మహాపాపం చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పైపెచ్చు మేము పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడుగుతారు, ఎన్ని మెట్లైనా కడుగుతారు. తప్పు చేయలేదుగా. తప్పు చేసింది మీరు, కల్తీ కలిపింది మీరు, అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేసింది మీరు కడగాలి. మీరు పొర్లు దండాలు పెట్టాలి. ప్రతిరోజు ఒక 100 ఏళ్ళు మీరు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడితే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాపం పోదు. అంత చేయాలి. ఇంకా పైపెచ్చు ఎదురుగా రివర్స్ దాడేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే జనాలు అంత పిచ్చోళ్ళ, హిందువులంతా అమాయకులా? తెలీదా అందరికీ? ఇవి కలిసింది అని ఒక్కసారి మీకు రిపోర్ట్ ఇస్తే ఏమవుతుంది? జనాలందరూ మీద పడతారు.